పానీపూరి తిని అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడైతే మటన్ షాప్ కనబడింది. మా చెల్లి అయితే ఇంట్లో ములక్కాయలు ఉన్నాయనింది. ఇంకా సరే రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా అని అయితే మటన్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇక్కడైతే కేజీ 960 రూపాయలు ఉంది. విజయవాడలో కూడా అంతే. ఎక్కువగా ప్రైస్ తేడా అయితే ఏమీ లేదు, ఫ్రెష్గా ఉంది. ఇక్కడ మటన్తో పాటు అయితే తలకాయ కాళ్ళు కూడా దొరుకుతాయంట. ఇప్పుడే తలకాయనైతే కాలుస్తున్నారు చూసారా. నాకైతే ఈ తోకను చూడంగానే భలే నవ్వొచ్చింది. మా అమ్మని అడిగితేనేమో అది మటనే అని తెలియటం కోసం అలా ఉంచుతారంట. నేనైతే చికెన్ షాప్కి అయితే వెళ్ళా కానీ మటన్ షాప్కి అయితే ఎప్పుడో ఒక 2-3 సార్లు వెళ్ళుంటాను అంతే. ఇంకా మేమైతే ఒక అరకిలో మటన్ తీసుకున్నాము. అలా వస్తూ ఉంటే ఫలూడా బండి అయితే కనబడింది. మన ఊర్లో లాగా ఉంటుంది అనుకుంటే ఇక్కడైతే ఎంత చండాలంగా ఉందో, అస్సలు బాగోలేదు. ఫలూడా అని చెప్పాడు కానీ మొత్తం ఐస్ క్రీమ్ వేసి పైన చాకో చిప్స్ వేసి ఇచ్చాడు. మా అమ్మకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మా బుడ్డోడు అయితే ఫస్ట్ నడిచాడు కదా బాగా, ఇంకా నడవనని చెప్తే ఇట్లయితే ఎత్తుకున్నాను. ఆ ఫలూడా తినడం వల్ల అయితే నోరంతా పాడైపోయింది. ఇంక ఇంటికి వచ్చి అయితే మూంగ్ దాల్ తింటున్నాము. ఇంతకీ మీకు ములక్కాయ మటన్ కాంబినేషన్ అంటే ఇష్టం?